హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవిత బాటా ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇటు వచ్చేసి ఈరోజు జిప్సీ అండ్ గులాబీ కాంబినేషన్ తోటి జిప్సీ జడ రెడీ చేస్తున్నాం. ఇటు వచ్చేసి ఇంకోటి కూడా బ్లూ డేజీ, అంటే బ్లూ కలర్, వీటిని బ్లూ డేజీ అంటాం. వీటితోటి ఈ కాంబినేషన్ తోటి మళ్ళీ ఇంకోటి జిప్సీ అండ్ బ్లూ డేజీ తోటి కాంబినేషన్ తోటి ఇంకో పూల జడ. ఓకే, స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోస్ చూపిస్తాను. ఈరోజు అయితే జిప్సీ జడ చూపిస్తాను, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బ్లూ డేజీ కట్ చేసుకుందాం. మనం ఒక చిన్న చిన్న పీసెస్. శారీ కలర్ వచ్చేసి ఈ కలర్ అనమాట, అందుకనే ఈ కలర్లో పెడతాం. దీన్ని బ్లూ డేజీ అంటాం. అంటే కొంచెం మ్యాచింగ్లో దగ్గరలో మ్యాచింగ్ చూసి పెడతాం అనమాట. కలర్ వచ్చేసి అంతే. జిప్సీ వెండిలో చాలా రకాలు ఉంటాయి. వచ్చేసి 2-3 వరుసలు ఇట్లా తిప్పుకోవాలంట. అంటే 2-3 వరుసలు పెట్టుకోవాలి. మనకు రౌండ్గా రావడానికి కొంచెం బెండ్ అవుతుంది అన్నమాట. ఇట్లా ఎక్కువ పురుకోసలు పెట్టుకుంటే. ఓకేనా, 4 పెట్టుకున్నాను. 1 2 3 4. దీనికి రిబ్బన్ యాడ్ చేయాలి. దీనికి అటాచ్గా రిబ్బన్ జడకి కట్టుకోవడానికి అనమాట. ఇది వచ్చేసి దారం. ఇక దారం వచ్చేసి చువర్లో చుట్టుకోవాలి. మనకు సుత్తిలికి చువర్లు ఉంది కదా, చువర్లో చుట్టుకోవాలన్నమాట. గట్టిగా ఒక 5-6 వరుసలు చుట్టుకోవాలి బాగా. ఇది స్ట్రాంగ్గా ఉండాలన్నమాట, ఇటు సైడ్ జారిపోకుండా. అట్నే ఒక 3 వేసుకోండి. ఈ విధంగా ఒకటి కాకపోతే ఇంకా 2 వేసుకోండి. గట్టిగా ఉంటామన్నమాట, జారిపోకుండా. ఓకే, ఇటు వచ్చేసి బంచెస్ చాలా తీసుకోవాలన్నమాట. బంచెస్ ఒక 5-6 కలిపి తీసుకోవాలి. దాని జడ కాబట్టి వేణి కూడా అంటాం దీన్ని. ఇటు వచ్చేసి వేణి ఇట్లా చువర్లో పెట్టుకోవాలి. మనకు దారం చుట్టినాం కదా, ఇక్కడ సైడ్ ఇక్కడ ఏం పెట్టుతుందో, ఇక్కడ దారం చుట్టుకున్నాం కదా, ఇక్కడ సైడ్ పెట్టుకోవాలి. కొంచెం బయటకే ఉంటాయి అన్నమాట. పూలు వచ్చేసి కొంచెం బయటకు ఉంటాయి. ఒకటి ఇక్కడ చుట్టుకోవాలి. మనం పట్టుకొని ఈ బొటనీలతో పట్టుకోవాలన్నమాట. దాంట్లోని బంచెస్ని పట్టుకొని చుట్టుకోవాలి. ఇట్లా 2-3 రౌండ్ చుట్టుకోవాలి స్టార్టింగ్ కాబట్టి. అండ్ అదేవిధంగా బంచెస్ చిన్న చిన్న బంచెస్ చేసుకుంటూ చుట్టుకుంటూ పోవాలి. మధ్యలో బ్లూ డేజీ పెట్టుకోవాలి. సేమ్ దానికి ఇక్కడ చుట్టినాం కూడా, దాని ముందరనే దాని తర్వాతనే సేమ్ అక్కడే పెట్టేసి చుట్టేసేయాలి మళ్ళీ సేమ్.
చేసుకోవచ్చు స్వయంగా. ఇవి వచ్చేసి మీకు మార్కెట్లో దొరుకుతాయి మొత్తం. వచ్చేసి మీకు ఏ ఐటమ్ కావాలన్నా పూల మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట. దీన్ని వచ్చేసి జిప్సీ అంటారు, దీన్ని వచ్చేసి బ్లూ డేజీ అంటారు. ఇలా కూడా కలర్స్ ఉంటాయి, ఇంకా చాలా. మీకు వేరే ఏదైనా పెట్టుకోవచ్చు, ఇదే అని కాదు కానీ కలర్ వచ్చేసి వేరేది ఏదైనా పెట్టుకోవచ్చు. సేమ్ యాస్టేజ్గా చేసుకొని మళ్ళీ చుట్టుకోవడమే. అక్కడక్కడ పెడతాం బ్లూ డేజీ వచ్చేసి, అక్కడక్కడ కలర్ కాంబినేషన్ కోసం అక్కడక్కడ పెడతాం. ఈ జిప్సీ ఎక్కడ ఎక్కువ పెడతాం అన్నమాట మనం. ఇల్లు వచ్చేసి మీకు ఈ ఫ్లవర్ మార్కెట్ ఎక్కడ మీకు దగ్గర ఎక్కడ ఉంటే అక్కడ మీరు అడగండి, ఇస్తారన్నమాట. ఇది తెప్పిస్తారు, లేకపోయినా తెప్పిస్తారు అన్నమాట. మీకు జిప్సీ కావాలని చెప్పండి, మీకు తెప్పించి ఇస్తారు. పూల మార్కెట్లో కంపల్సరీ దొరుకుతాయి అన్నమాట. ఇవి వచ్చేసి పెళ్ళిళ్ళ సీజన్లో ఇంకా చాలా ఎక్కువ దొరుకుతాయి, కలర్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. వీటికి కలర్ కూడా ఇస్తారు. కలర్స్ కాంబినేషన్లో కూడా చాలా ఉంటాయి అన్నమాట. వేణీలు వచ్చేసి, జిప్సీ జడలు వచ్చేసి. మీరు మా ఛానల్ని ఫాలో అవుతే మీకు అవి కూడా చూపిస్తాను, అవి వచ్చినప్పుడు మోడల్. సేమ్ ఇటు పెట్టంగా మళ్ళీ ఎటు సైడ్ పెట్టుకోవాలి బ్లూ డేజీ. ఇది ఆటోమేటిక్గా బెండ్ అవుతూనే ఉంటుంది. ఇట్లా లైట్గా బెండ్ అయింది చూడండి, బెండ్ అవుతూనే ఉంటుంది లైట్గా. బెండ్ కాలేదనుకో ఇట్లా ఉంచుకోండి, ఇట్లా ఉంచుకున్నానుకో బెండ్ అవుతూనే ఉంటుంది మీకు. సేమ్ మళ్ళీ జిప్సీ పెట్టుకోవాలి మళ్ళీ. ఇవి జిప్సీ కూడా కట్టలు దొరుకుతాయి. మేమైతే ఇది కట్ చేసినాం, ప్రస్తుతానికి కట్ చేసి పెట్టుకున్నాం. ఇవి కూడా కట్టలు దగ్గర దొరుకుతాయి మనకు మార్కెట్లో.
తిప్పేసుకుంటే మనకు ముడి పడుతుందన్నమాట. ఓకే, ఇక్కడ కట్ చేసుకోవాలి ఇక. ఓకే, అయిపోయింది. ఇక ఇటు వచ్చేసి ఇది సుత్తిలు కట్ చేసేయాలి. ఇది ఎక్స్ట్రా ఉంది కదా సుత్తిలి, ఇది కట్ చేసేయండి. ఇక మనకు రిబ్బన్ ఒకటే అవసరం ఉంటుంది. ఇక సుత్తిలు కట్ చేసేస్తే అయిపోతుంది. ఓకే, ఈ రిబ్బన్ ఉందిగా, రిబ్బన్ పెద్దగా ఉంది, మనకు అవసరం ఉన్నంతగా కట్ చేసుకోవాలి, కొంచెం ఎక్కువ. ఓకే, ఇప్పుడైతే రెడీ అయిపోయింది వేణి. దీని కింద ఇప్పుడు బంచెస్ చేయాలన్నమాట. ఇట్లా బెండ్ చేసుకోండి, బెండ్ కాకపోతే మీరు. ఓకేనా, దీని కింద బంచెస్ వస్తాయి. బంచెస్ కూడా మనకు 5 బంచెస్ వస్తాయి అన్నమాట. దీని కింద వచ్చేసి జడకు పెట్టుకుంటారు అన్నమాట. ఓకే, ఇప్పుడు బంచెస్ రెడీ చేస్తాం. చూసండి, దీని కిందికి బంచెస్ కొంచెం ఇట్లా బంచెస్ తీసుకొని కొంచెం జిప్సీ, ఓకే, ఇట్లా జిప్సీ కొంచెం బంచెస్ తీసుకొని మనకు బ్లూ డేజీ పెట్టుకోవాలన్నమాట. కొంచెం బ్లూ డేజీ. ఓకే, మళ్ళీ దీని నుంచి కొంచెం జిప్సీ, కొంచెం జిప్సీ పైనుంచి. ఓకే, ఈ విధంగా దీనికి ఇక దారం కట్టేస్తే అయిపోతుంది. ఇట్లా దారం చుట్టేసుకొని మూడేసుకుంటే ఇంకా బంచెస్ రెడీ. జడ వేణి కింద పెట్టేస్తాం అన్నమాట. కొంచెం ఎక్కువ వదిలిపెడతాం. వీళ్ళు జడకు ఇట్లా కట్టుకోవచ్చు, ఈ విధంగా కట్టుకోవడానికి అనమాట. ఎక్స్ట్రా వదిలిపెట్టేది ఈ విధంగా కడతారు, లేకపోతే అల్లుతారు అనమాట. జడకు డైరెక్ట్ అల్లేస్తారు, బంచెస్ పెట్టేసి డైరెక్ట్ అల్లేస్తారు బంచెస్. అంతే, ఇవి కింద కట్ చేస్తే అయిపోతుంది. ఇంకా ఆప్షన్ వాళ్ళ ఇష్టం అనమాట. బ్యూటిషియన్ ఉంటే మాకు ఎట్లా వీలైతే అట్లా రెడీ చేస్తాం అన్నమాట. మేమైతే దారం వదిలిపెట్టయితే పెడతాం అనమాట. ఇట్లా ఓకే, ఈ విధంగానే ఒక 5 బంచెస్ రెడీ చేస్తాం. ఓకే, 5 బంచెస్ అయితే రెడీ అయినాయి. ఇంకోటి బంచెస్ వేణి కింద ఇట్లా పెట్టేసుకుంటారు అనమాట. 5 బంచెస్. ఓకేనా, 5 బంచెస్ రెడీ అయినాయి. ఓకేనా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు మరిన్ని వీడియో కోసం కావాలంటే, మరిన్ని వీడియోస్ చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు మరిన్ని కొత్త మోడల్స్ మీకు చూపించేస్తాను.